ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 9వ అధ్యాయము 11వ వచనం. నేను మీతో నా నిబంధనను స్థిరపరచుదును. దేవుడు ఈరోజు నీతో సెలవిస్తున్న మాట, నేను మీతో నా నిబంధనను స్థిరపరుస్తాను అని. నీతో దేవుడు తన నిబంధనను స్థిరపరుస్తానంటున్నారు. అలాగే నీ సంతానముతో ఆయన తన నిబంధనను స్థిరపరుస్తాను అని కూడా సెలవిస్తా ఉన్నారు. నిబంధన అనంటే తరతరాలుగా కొనసాగించబడేటువంటిది. దేవుడు నీతిమంతులతో మాత్రమే నిబంధన చేయటం జరుగుతుంది. ఎవరైతే దేవుని దృష్టికి నీతిమంతులుగా అగుపడతారో, ఎవరైతే దేవుని దృష్టికి నిందారహితులుగా జీవించగలుగుతారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తారో వారితో దేవుడు నిబంధన చేస్తారు. దానిని నిత్య నిబంధనగా వారి జీవితంలో స్థిరపరుస్తారు. ఆ నిబంధనను దేవుడు వారి తదనంతరం వారి కుమారులతో, వారి సంతానంతో, వారి వంశంతో కూడా తరతరాలు తన నిబంధనను కొనసాగిస్తారు. దేవుని యొక్క నిబంధన క్రింద మనం ఉన్నట్లయితే, మనతో ఒక్కసారి నిబంధన చేసినట్లయితే మనము సేఫ్ జోన్లో ఉన్నట్లే. ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరము ఏమాత్రము ఉండదు. ఎందుకంటే ఆయన ఒక్కసారి నిబంధన చేస్తే దానిని ఆయన చక్కగా స్థిరపరుస్తారు, ఆ నిబంధనను కొనసాగిస్తారు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ ఈ ఆదికాండము 9:11 నుంచి మనం చూసినట్లయితే ఈ మాటలు దేవుడు నోవాహుతో మాట్లాడుతున్న మాటలు. నోవాహు దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉన్నప్పుడు, ఆ తరములో, ఆ కాలములో అందరూ దేవుని దృష్టికి చెడిపోయి ఉన్నప్పుడు, ఆ తరమంతటిలో నోవాహు మాత్రమే దేవుని ఎదుట నిందారహితునిగా, నీతిమంతుడుగా, దేవుని కృప పొందిన వాడుగా ఉన్నప్పుడు, దేవుడు చెడిపోయిన వారందరితో పాటు వారిని నశింప చేయకుండా నోవాహు నీతిని బట్టి తనను, తన కుటుంబాన్ని నాశనం నుంచి తప్పించి వారితో నిత్య నిబంధన చేసినట్లుగా 9వ అధ్యాయం అంతా మనం చూడగలుగుతాం. నోవాహు, నీవు నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు గనక నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తున్నాను. అలాగే భూమి మీద జీవరాశులని నరులందరూ చనిపోయారు గనక మీరు మాత్రమే ఉన్నారు గనక నీతో నా నిబంధన చేస్తున్నాను. అంతేకాదు, నీతో చేస్తున్న నిబంధన నీ కుమారులతో కూడా నేను కంటిన్యూ చేస్తాను. నీతో, నీ కుమారులతో, నీ సంతానంతో, నీ వంశం అంతటితో ఇక్కడ నుంచి నెక్స్ట్ జనరేషన్గా నీ ద్వారా నేను కంటిన్యూ చేస్తాను. నా నిబంధనను మీతో స్థిరపరుస్తాను అని దేవుడు నిబంధన చేశారు. దానిని వారి జీవితాలలో స్థిరపరిచి ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతాం. అబ్రహాముతో కూడా దేవుడు నిబంధన చేశారు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముని పిలిచాడో ఆ పిలుపుకు లోబడినప్పుడు, దేవుని మాటను నమ్మి దేవుడు చెప్పినట్టుగా చేసిన తరువాత దేవుడు అబ్రహాముతో నిబంధన చేశారు. అబ్రహాము, నేను నీతో నిబంధన చేస్తున్నాను అని చెప్పారు. అంతేకాదు, అబ్రహాము నీతిని బట్టి, అబ్రహాము విశ్వాసమును, భక్తిని బట్టి తన సంతానముతో కూడా ఆ నిబంధనను స్థిరపరిచినట్లుగా, ఆశీర్వదించినట్లుగా వాక్య లేఖనాలలో మనం స్పష్టంగా గమనించగలుగుతున్నాం. ఆ అబ్రహాముతో చేసిన నిబంధనలో ఈ రోజున రక్షించబడిన నీవు, నేను కూడా పాలి భాగస్థులముగా ఆ ఆశీర్వాదాన్ని అనుభవించుచున్న వారముగా ఉన్నాము అన్న సత్యాన్ని గ్రహించాలి. మరి ముఖ్యంగా ఎవరైతే యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి నీటి బాప్తిస్వం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడుగబడుట ద్వారా దేవుని వారసులుగా మలచబడతారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా క్రొత్త నిబంధన కింద చేర్చబడిన వారు.
రక్షించబడినటువంటి వాళ్ళందరూ కూడా క్రొత్త నిబంధనలో చేర్చబడినటువంటి వారు, క్రీస్తు వారసులు, పరలోక రాజ్య సంబంధులుగా దేవుడు వారిని స్థిరపరిచారు. చివరిగా యెషయా గ్రంథము 59:21లో కూడా మనం చూసినట్లయితే దేవుడు అక్కడ ఒక నిబంధన చేసినట్లుగా మనం చూస్తాం. బహుశ్రేష్టమైనటువంటి ఈ నిబంధనను నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథము 59:21. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీద ఉన్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎప్పుడును తొలగిపోవు. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడు అనంటే, దేవుని ఎదుట ఎవరైతే నిందారహితులుగా నీతిమంతులుగా ఉంటారో, దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుతూ ఉంటారో, అటువంటి వారందరితో కూడా ఈ నిబంధన ఈ రోజున చేస్తున్నారు. నీ మీద ఉన్న ఆత్మను, నీ నోట ఉంచిన మాటలను అంతటితో తీసివేయక, నీ మీద ఉన్న ఆత్మ, నీ నోట ఉంచిన మాటలు నీ నోటి నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎప్పుడును తొలగిపోవు అని యెహోవానైన నేను మీతో నిబంధన చేస్తున్నాను అని ఈ రోజున మాట్లాడుతున్నారు. నీవు గనక రక్షించబడి దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు, దేవుని ఎదుట నిందారహితునిగా నీతిమంతునిగా జీవిస్తా ఉన్నప్పుడు, ఒకవేళ దేవుని సేవలో కొనసాగుతూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ప్రవచనాలు నీ ద్వారా దేవుడు పలికిస్తా ఉన్నప్పుడు, ఉన్నతమైన పరిచర్య నీ ద్వారా జరుగుతూ ఉన్నప్పుడు, అటువంటి ఆత్మాభిషేకముతో దేవుడు నేను నింపినప్పుడు, నువ్వు చక్కగా దేవుని ఆత్మకు లోబడి నడిపించబడుతూ ఉంటే, నీ మీద ఉన్న అభిషేకమట, నీ నోట ఉంచిన దేవుని మాటలు నీ మట్టికే పోకుండా, ఆగిపోకుండా, నీతో ఆగిపోకుండా, నీ పిల్లల నోట, వారి పిల్లల 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 నోట, అనగా నీ సంతానమంతటితో ఈ నిబంధనను స్థిరపరుస్తాను, కొనసాగిస్తానని ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అవి ఎన్నటికీ తొలగిపోవు, క్రీస్తు రెండవ రాకడ పర్యంతము అని దేవుడి రోజున మాట్లాడుతున్నారు. దేవుడు ఒక్కసారి నిబంధన చేస్తే దాన్ని స్థిరపరుస్తారు, దాన్ని కొనసాగిస్తారు. ఎప్పటి వరకు అంటే క్రీస్తు రెండవ రాకడ పర్యంతం. ఈ రోజున నీతో అటు నిబంధన చేస్తున్నారు. నీ మీద ఉన్న అభిషేకము నీ పిల్లల మీద దేవుడు ఉంచబోతున్నాడు. నీ నోట ఉంచిన దేవుని మాటలు, దేవుని వాక్కు, ప్రవచన వాక్కులు, దేవుని వాక్యము నీ పిల్లల నోట కూడా ఉంచబోతున్నాడు. అంతటితో ఆగిపోవటం లేదు. వారి పిల్లల 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 నోట కూడా, ఈ తరమంతా, జనరేషన్ అంతా, నీ సంతానము, నీ వంశము మీద దేవుడు నీ మీద ఉంచిన ఆత్మను, నీ నోట ఉంచిన మాటలను ఉంచి ఆశీర్వదించబోతున్నాడు. మీ పిల్లల గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. నోవాహు నీతిని బట్టి నోవాహు కుమారులతో కూడా నిబంధన స్థిరపరిచారు. అబ్రహాము నీతిని బట్టి అబ్రహాము సంతానముతో కూడా ఆ నిబంధనను స్థిరపరిచి కొనసాగించారు. ఈ రోజున నీవు దేవునికి విధేయత చూపుతూ ఉండగా, దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉండగా, నీతో చేస్తున్న ఈ నిబంధన నీ సంతానముతో కూడా స్థిరపరిచి ఆశీర్వదించి దాన్ని కొనసాగించబోతున్నాడు. ఆ తరతరాలు నీ సంతానము ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దేవుడు నీ సంతానాన్ని ఆశీర్వదించేటువంటి నిబంధన ఈరోజు నీతో చేస్తున్నారు. దాన్ని స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తున్నారు. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.